ఓం శాంతి. సాకార్ మురళి. ఈరోజు డేటు 28/6/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు రాత్రి పనుకోనికి ముందు మీ ఒక లెక్కాచారాన్ని చూసుకోండి, చెక్ చేసుకోండి. మొత్తం రోజంతా ఎవరికి దుఃఖాన్ని ఇయ్యలేదు కదా. ఈరోజు ప్రశ్న, మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు అని ఎవరికి చెప్తారు? వాళ్ళొక్క ధైర్యము ఏంటి? జవాబు, ఎవరు మహాన్ సౌభాగ్యశాలి అయినారో వాళ్ళు స్త్రీ పురుషులు తోడుంటే కూడా సహోదరత్వంగా ఉంటారు. స్త్రీ పురుషం అనే భానం కూడా వాళ్ళకు ఉండదు. పక్కా నిశ్చయ బుద్ధిగా ఉంటారు. మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు తక్షణం అర్థం చేసుకుంటారు, మనము స్టూడెంటు, వాళ్ళు స్టూడెంటు, సహోదర సహోదరిగా ఉంటారు. అయితే వాళ్ళొక్క ధైర్యము అప్పటి వరకు ఉంటుంది, ఎప్పటి వరకు వాళ్ళని వాళ్ళు ఆత్మ అని గుర్తించుకుంటారు. పాట, ముఖాన్ని చూసుకో ప్రాణి. ఓం శాంతి. ఈ ఒక మాట ప్రతిరోజు బాబా పిల్లలకి చెప్తారు. పనుకునే ముందు మీ ఒక లెక్కాచార్యము ఆంతర్యంగా వెళ్ళి చూసుకోండి, ఎవరికి దుఃఖాన్ని ఇయ్యలేదు కదా. ఎంత సమయము బాబాని స్మృతి చేస్తున్నాము. ముఖ్యమైన మాట ఇదే. గీత కూడా చెప్తున్నారు, మిమ్మల్ని ఆంతర్యంగా చూసుకోండి, మనం ఎంత తమో ప్రధానం ఇంకా సతో ప్రధానం అయినాం. మొత్తం రోజంతా ఎంత సమయము స్మృతి చేస్తాం మన మధురమైన తండ్రిని. ఈ దేహధారిని స్మృతి చేయము కదా. అన్ని ఆత్మలు అంటుంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? శాంతిధామానికి వెళ్ళి కొత్త ప్రపంచానికి రావాలి. ఇదేంది పాత ప్రపంచం. ఎప్పుడు బాబా వస్తారో అప్పుడు స్వర్గం ఒక వాకిలి తీసుకుంటుంది. ఇప్పుడు పిల్లలకి తెలుసు, మనం సంగమ యుగంలో కూర్చోనున్నాం. ఇది కూడా వండర్. ఎవరు సంగమ యుగంలో వచ్చి స్టీమర్లో కూర్చున్నారో వాళ్ళు మళ్ళా కింద దిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు సంగమ యుగంలో పురుషోత్తములు అయ్యేదానికి నావంలో కూర్చున్నాము, ఆ తీరానికి చేరేదానికి. మళ్ళా పాత కలియుగ ప్రపంచంలో హృదయాన్ని ఎందుకు ఉంచాలి? ఈ దేహం ద్వారా పాత్రాన్ని అభినయించాలి. ఇప్పుడు మనము వాపస్ వెళ్ళాలి చాలా ఖుషిగా. మనుషులు ముక్తి కొరకు ఎంత తలకాయ కొట్టుకుంటారు, అయితే ముక్తి జీవన్ ముక్తి అర్థం కూడా వాళ్ళకి తెలియదు. శాస్త్రాలు ఒక అక్షరము విన్నారు, అయితే అది ఎటువంటి వస్తువు, ఎవరిచ్చినారు, ఎప్పుడిచ్చినారు ఏమీ తెలియదు. పిల్లలు తెలుసు, బాబా వచ్చినారు ముక్తి జీవన్ ముక్తి అని వారసత్వాన్ని ఇచ్చేదాన్ని. అది కూడా ఒక్కసారినా, ఎన్నో సరిలు, అనంత సరిలో మీరు ముక్తి నుండి జీవన్ ముక్తికి తర్వాత జీవన బంధనంలో వచ్చిన. ఇప్పుడు మీకే అర్థమైంది, మనము ఆత్మ. బాబా మన పిల్లలకి శిక్షణాన్ని చాలా ఇస్తున్నారు. భక్తి మార్గంలో దుఃఖంలో స్మృతి చేస్తున్నాము, అయితే అర్థం తెలియదు కదా. ఇప్పుడు బాబా మనకి తన పరిచయాన్ని ఇచ్చినారు, ఎలాగ స్మృతి చేయాలి. అప్పుడు వికర్మాలు వినాశనం అవుతుంది. ఇప్పుడు వరకు ఎన్ని వికర్మాలైంది మీ లెక్కాచారం ఇంకా తెలిసిపోతుంది కదా. ఎవరు సేవలో ఉంటారో వాళ్ళకి తెలుసు, పిల్లలకి సేవ ఒక ఆసక్తి ఉండాలి. పరము ఆజ్ఞ తీసుకొని నడుచుకోవాలి. సేవ పైన మనుషుల యొక్క జీవితము వజ్ర సమానంగా అయింది కదా. ఇది ఎంత పుణ్యకారం. దీంట్లో ఖర్చు అనే మాటే లేదు. వజ్ర సమానంగా అయ్యేదానికి బాబాని స్మృతి చేయాలి. ఒక రాజ్పరి, సబ్జపరి, ఇది పేర్లు మీదే కదా. ఎంత స్మృతి చేస్తారో అంత వజ్ర సమానంగా అవుతారు. కొందరు మణిలాగా అయితే కొందరు ఒక రాజ్ మణిలాగా ఉన్నారు. 9 రత్నాలు ఉన్నాయి కదా. ఎవరికైనా గ్రాచారం వస్తే 9 రత్నాలు ఒక ఉంగరము ధరిస్తారు. భక్తి మార్గంలో ఎన్నో విషయాలున్నాయి. ఇక్కడైతే అన్ని ధర్మం వాళ్ళకి ఒకటే ఒక విషయం, మన్మనాభం. ఎందుకంటే భగవంతుడు ఒకరే కదా. మనుషుల నుండి దేవతలు మరియు ముక్తి జీవన్ ముక్తి అయ్యే అదృష్టము ఒకటే, బాబాని స్మృతి చేయాలి. ఇక్కడ శ్రమ అనే విషయమే లేదు. యోచన చేయాలి, నేను తండ్రిని ఎందుకు గుర్తు చేసుకోను, మొత్తం రోజంతా ఎందుకు కొద్దిగా స్మృతి చేస్తాను.
ఎప్పుడు ఈ స్మృతిని ఇంకా మనము ఆరోగ్యము నిరోగిగా అవుతామో అంటే మన చార్ట్ని కూడా ఉన్నతి వైపు తీసుకొని వెళ్ళాలి కదా. ఎంతో మంది ఉన్నారు 2-4 రోజులు చార్ట్ పెట్టి మళ్ళీ మర్చిపోతారు. వేరే వాడికి చెప్పేది చాలా సహజం. కొత్త ప్రపంచాన్ని అంటే సత్యుగం అయితే పాత ప్రపంచము కలియుగమైంది. కలియుగం పరివర్తన అయ్యి సత్యుగం రావాలి. పరివర్తన అవుతుంది ఎప్పుడు మనము వేరే వాడికి చెప్తాము. కొంత పిల్లలకైతే ఇది కూడా పక్కా నిశ్చయం లేదు. నిరాకార తండ్రి బ్రహ్మ తనువులా వచ్చి చదివిస్తున్నారు. అరే బ్రాహ్మణులు కదా, బ్రహ్మ కుమార్ కుమారి అంటారు. దీని అర్థం ఏంటి? వారసత్వము ఎక్కడి ఇంకా దొరుకుతుంది? దత్తు అప్పుడే తీసుకుంటారు ఎప్పుడు ప్రాప్తి కలుగుతుంది. మీరు బ్రహ్మ సంతానము, బ్రహ్మ కుమార్ కుమారి ఎందుకైనాము? ఖచ్చితంగా అయినామంటే దీంట్లో సంశయం లేదు కదా. ఎవరు మహాన్ సౌభాగ్యశాలి పిల్లలుగా ఉంటారో వాళ్ళు స్త్రీ పురుషులు తోడుంటే కూడా పరస్పరము సహోదరులుగా ఉంటారు. స్త్రీ పురుషులు అనే భానమే ఉండదు. పక్కా నిశ్చయం లేదు అంటే స్త్రీ పురుషుల యొక్క దృష్టి పరివర్తన అయ్యేదానికి కూడా సమయం పడుతుంది. మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు తక్షణం అర్థం చేసుకుంటారు, మనం కూడా స్టూడెంటు, వీళ్ళు కూడా స్టూడెంటు, సహోదర సహోదరి అంటారు. ధైర్యంతో నడియాలి కదా. అప్పుడే ఎప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకుంటారు. ఆత్మలంతా సహోదరులు. మళ్ళా బ్రహ్మ కుమార్ కుమారి అయినప్పుడు సహోదర సహోదరి అవుతాం. కొందరికి బంధనం ఉంటుంది. అప్పుడు ఏమో ఒకటి బుద్ధిలా వస్తూ ఉంటుంది. కర్మాతీత స్థితి తీసుకునేదానికి కూడా టైం పడుతుంది. పిల్లలకి ఆంతర్యంలో ఖుషి ఉండాలి. ఎటువంటి బంధనం కాదు. మనము ఆత్మలో ఇప్పుడు బాబా దగ్గర వెళ్తున్నాం. పాత దేహాన్ని వదిలేసి మనము ఎంత పాటలో అభినయించినాము. ఇప్పుడు చక్రము పూర్తి అవుతా ఉంది. ఇలాగా మనతో మనమే మాట్లాడుకోవాలి. ఎంత మాట్లాడుకుంటామో అంతే అర్షితంగా ఉంటామో. మరియు మన నడత కూడా అలాగే కనిపిస్తుంది. ఎక్కడి వరకు మనము లక్ష్మీనారాయణని వరించేదానికి లాయకైనాము. బుద్ధిని ఇంకా చెప్తారు, ఇప్పుడు కొద్దిగా సమయం ఉంది, పాత దేహాన్ని కూడా వదలాలి. మనమంతా పాత్రధారీలు. మనకి మనము పాత్రధారీలు అనుకోవాలి. వెనక అనుకునే వాళ్ళు కాదు. ఈ ఒక జ్ఞానం దొరికింది అంటే ఆంతర్యంలో ఖుషి చాలా ఉండాలి. పాత ప్రపంచం ఇంకా వైరాగ్యము దేశము రావాలి కదా. మనము అనంతమైన సన్యాసి రాజయోగ్యులు. ఈ పాత దేహంతో బుద్ధి యోగంని సన్యాసత్వం చేయాలి. ఆత్మ అంటుంది దీంట్లో బుద్ధిని ఉంచకూడదు అంటారు. బుద్ధిని ఇంకా ఈ పాత ప్రపంచము పాత దేహం ఒక సన్యాసత్వం చేయాలి. ఇప్పుడు మనము ఆత్మలు వెళ్తాము, వెళ్ళి బాబాతో కలుసుకుంటాం. అది కూడా అప్పుడు ఎప్పుడు ఒక్క బాబాని స్మృతి చేసినాం. ఇంకా ఎవరినైనా స్మృతి చేయకూడదు. గుర్తొస్తే స్మృతి వస్తుంది కదా, మళ్ళా శిక్ష కూడా తీసుకోవాల్సి పడుతుంది. పదవి భ్రష్టులు అయిపోతారు. ఎవరు మంచి మంచి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో ప్రతిజ్ఞ చేసుకుంటారు, మేము స్కాలర్షిప్ తీసుకొని వదులుతాము అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచనలా రావాలి. మనం బాబాని ఇంకా సంపూర్ణ రాజ్య భాగ్యాన్ని తీసుకొని వదులుతాము. వాళ్ళొక నడత కూడా అలాగే ఉంటుంది. ఇంకా ముందు వెళ్తూ పురుషార్థం చేస్తూ చేస్తూ గ్యాలప్ చేసుకుంటారు. అది అప్పుడే అవుతుంది ఎప్పుడు ప్రతిరోజు సాయంత్రము మనస్థితిని చూసుకోవాలి. బాబా దగ్గర సమాచారం అయితే ప్రతి ఒక్కరి గురించి కూడా వస్తూ ఉంటుంది. బాబా ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోగలరు. కొందరు అంటారు మీలా ఇటువంటి గుణాలు లేదు అని. లక్ష్మీనారాయణ లాగా అయ్యే ముఖం కూడా కనిపిస్తా లేదు. నడత, తినేది, తాగేది అన్నీ చూస్తారు కదా. సర్వీస్ ఎక్కడి వరకు చేసినాము, మళ్ళా ఏమవుతాము. హృదయం ఇంకా అర్థమవుతుంది మనం ఏమైనా చేసి చూపించాలి అంట. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్. వాళ్ళ అదృష్టాన్ని ఉన్నతంగా చేసుకునేదానికి చదువుకోవాలి. శ్రీమత అనుసారంగా నడిలేదు అంటే ఉన్నతమైన పొందుకోలేవు.
ఇప్పుడు పాస్ కాలేదంటే కల్పకల్పాంతరం కాలేదు కదా. అందరికీ సాక్షాత్కారం కలుగుతుంది, మనం ఏ పదవి తీసుకునేకి లాయక్కైతాము అంట. మనం పదవి గురించి కూడా బాబా సాక్షాత్కారం చేపిస్తారు. ఆరంభంలో సాక్షాత్కారం అయ్యేది, మళ్ళా బాబా చెప్పేదానికి వదిలేసినారు. అంతింలా అందరికీ తెలుస్తుంది మనం ఏమవుతాం. అయితే ఏం చేయలేము కదా. కల్పకల్పాంతరం ఒక పరిస్థితి. డబల్ లైట్ అవుతాము, డబల్ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాం. పురుషార్థం చేసేదానికి ఇప్పుడు సమయం ఉంది. త్రేత అంతిం వరకు 16,108 చాలా పెద్ద మాల. ఇక్కడ మీరు వచ్చినారంటే నరనింక నారాయణులు అయితే పురుషార్థం చేయాలి. ఎప్పుడు తక్కువ పదవి తీసుకుంటారో సాక్షాత్కారం అవుతుందో అప్పుడు మనకి మనపైనే ద్వేషం కలుగుతుంది. మన మకము కింద అయిపోరు. మనమేమో పురుషార్థం చేయలేదే. బాబా ఎంత చెప్పినారు, చాటు పెట్టండి, ఇది చేయండి. అందుకే బాబా అంటారు, ఏ పిల్లలు వస్తారో అందరూ ఒక ఫోటో తీయండి, భలే గ్రూప్ ఫోటో తోడుండి పార్టీ తీసుకుని వస్తారు. మళ్ళా డేటు ఫిలిము అన్నీ ఉంచండి అంట. మళ్ళా బాబా చెప్తారు, ఎవరు పడిపోయినారు. బాబా దగ్గర సమాచారము అందరిది వస్తుంది, చెప్పుతూ ఉంటారు. ఎందరినో మాయ తినేస్తుంటుంది, సమాప్తి అయిపోతారు. పిల్లలు చాలా మంది పడిపోతారు, ఏకదం దుర్గతిలా వెళ్ళిపోతారు. అడగొద్దండి అంటారు. అందుకే బాబా అంటారు, పిల్లలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ ఏదో ఒక రూపంలో పట్టుకునేస్తుంది. పేరు రూపాన్ని చూసేకి వెళ్ళొద్దు. ఈ నేత్రాల ద్వారా ఏం చూస్తున్నామో చూస్తుంటే కూడా బుద్ధిని ఇంకా ఒక్క బాబాని చూడండి. మూడో నేత్రం దొరికింది కదా, అందుకే బాబాని చూడండి, వాళ్ళని స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదలండి. అలా కాదు, నేత్రాలు కిందికి చూసుకొని మాట్లాడాలి అంట. అలాగ బలహీనత కావద్దండి. చూస్తుంటే కూడా బుద్ధి యోగము మధురమైన ముద్దైన ప్రియతమం వైపే ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూస్తుంటే కూడా ఆంతర్యంగా తెలుసుకోవాలి. ఇదంతా కూడా శ్మశానం అవుతుంది. దీంతో కనెక్షన్ ఏం పెట్టుకునేది. ఇప్పుడైతే మీకు జ్ఞానం దొరికింది, దాన్ని ధారణ చేసి దాని అనుసారంగా నడుస్తూ ఉండండి. మీరు పిల్లలు ఎప్పుడు ప్రదర్శని చెప్తారో అప్పుడు వేలు కొద్దీ వస్తారు. వేలు కొద్దీ సమయము మీరు బాబా బాబా అంటున్నారు. బాబాని స్మృతి చేసినప్పుడు ఎంతో లాభం ఉంటుంది కదా. బాబా కూడా అంటుంటారు, నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, అప్పుడు వికర్మాలు వినాశనం అవుతుంది. తండ్రిని స్మృతి చేయండి, తమో ప్రధానం ఇంకా సతో ప్రధానం అవుతారు. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, మర్చిపోవద్దు. బాబా డైరెక్షన్ దొరికింది, మన్మనాంబబా. బాబా అంటారు, బాబా అనే శబ్దము మంచిగా రుద్దుతూ ఉండండి. మొత్తం రోజంతా బాబా బాబా అంటూ ఉండాలి. ఇంకా ఎవరూ లేదు కదా. నంబర్ 1 ముఖ్యమైన మాట ఇదే. ముందు బాబాని తెలుసుకున్నాము, దీంట్లోనే కళ్యాణం. 84 చక్రాల గురించి తెలుసుకునేది చాలా ఈజీ కదా. పిల్లలు ప్రదర్శనని చెప్పేతోడు ఎంత ఆసక్తి ఉంచుకోవాలి. వేరే వైపు చూస్తున్నామంటే మనం చెప్పలేము, చాలా అర్థం చేసుకోవాలి. చూడండి, ఎవరినైనా చూస్తున్నారు, మీరు చెప్పలేదు అంటే అనండి, మా పెద్దక్కయ్య ఉన్నారు, వాళ్ళని పిలుస్తాము అంట. ఎందుకంటే ఇది పాఠశాల కదా. దీంట్లో కొందరు తక్కువ, కొందరు ఎక్కువ చదువుకుంటారు. దీంట్లో చెప్పే దాంట్లో కూడా దేహాభిమానము అవసరం లేదు. ఎక్కడ పెద్ద సెంటర్ ఉంటుందో అక్కడ ప్రదర్శనని ఉంచండి. చిత్రాలు ఉంటే చిత్రాలు ఉండాలి. గేట్ వే టు హెవెన్ అనేసి. ఇప్పుడు స్వర్గముఖ ద్వారము తెరుచుకుంటుంది. వచ్చే యుద్ధం ముందే వారసత్వాన్ని తీసుకోండి. మందిరంలో ప్రతిరోజు వెళ్తారు కదా, అలాగే ఇది పాఠశాల. చిత్రాలుండి చెప్పండి, ఇదైతే చాలా సహజం. ప్రయత్నించండి. మనము పాఠశాల చిత్రాన్ని ఎలా ఉంచాలి, చాలా సుందరంగా ఉంటే మనుషులు వస్తారు కదా. వైకుంఠానికి వెళ్ళేదారి ఒక సెకండ్లా అర్థం చేసుకునే ఒక దారి. బాబా అంటారు, తమో ప్రధానులు వైకుంఠం వెళ్ళలేరు. కొత్త ప్రపంచానికి వెళ్ళాలంటే సతో ప్రధానం కావాలి.
దీంట్లో ఖర్చు అనేది లేదు కదా. ఈ మందిరాలు, చర్చు ఏమీ అవసరం లేదు. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా సీదా మధురమైన ఇంటికి చేరుకుంటాం. మనం గ్యారంటీ చేస్తాము అపవిత్రం ఇంకా పవిత్రంగా ఎలా కావాలి అంట. కాలచక్రం ఒక గేటు పెద్దగా పెట్టాలి. స్వర్గం ఒక గేటు ఎలా ఓపెన్ అవుతుంది, ఎంత క్లియర్గా ఉంది కదా. నరకం ఒక గేటు బంద్ కావాలి. స్వర్గం ఇంకా నరకం ఒక పేరు, స్వర్గంలో నరకం అనే పేరు ఉండదు. కృష్ణుని ఎంత స్మృతి చేస్తారో అయితే ఎవరికి తెలియదు కదా. వాళ్ళు ఎప్పుడొస్తారు ఏమీ తెలియదు. బాబా గురించి కూడా తెలియదు. భగవంతుడు మనకి మళ్ళా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ స్మృతి ఉంటే ఎంత ఖుషి ఉంటుంది. ఇది కూడా ఖుషి ఉంచుకోవాలి. మనం గాడ్ ఫాదర్ ఒక స్టూడెంట్ అయినా ఎందుకు మర్చిపోవాలి. అచ్చా, मीठी मीठी सिखला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారం ముందు మొత్తం రోజంతా నోటి ద్వారా బాబా బాబా అనే మాటే వెలుపడాలి. తక్కువకిన తక్కువ ప్రదర్శనీలా చెప్పే సమయము నోటి ద్వారా 1000 సరిలు బాబా బాబా అనేది రావాలి. రెండోది, ఈ నేత్రాన్ని ఇంకా అన్నీ చూస్తుంటే కూడా ఒక్క బాబాని స్మృతి చేయాలి. పరస్పరం మాట్లాడుతుంటే కూడా మూడో నేత్రం ద్వారా ఆత్మాన్ని మరియు ఆత్మ ఒక తండ్రిని చూసే అలవాట చేసుకోవాలి. వరదానం: ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం అమూల్యమైన విధిలో వృధా చేసే వాళ్ళు అమూల్య రత్న భవ. సంగమ యుగమ ఒక్క సెకండ్ కూడా చాలా విలువైంది. ఎలాగా ఒకటి లక్ష్యమంతా గుణాలైతే స్మృతి ఒక్క సెకండ్ ఇంకా వ్యర్థానికి వెళ్తే 1 లక్ష్యమంతా వ్యర్థమవుతుంది. అందుకే అటెన్షన్ ఉంచుకోవాలి, ఆలస్యాన్ని సమాప్తి చేయాలి. ఇప్పుడైతే ఎవరు లెక్క తీసుకునే వాళ్ళు లేదు. అయితే కొద్ది సమయం తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయం ఒక మహత్వం ఉంది కదా. ఎవరు ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క సంకల్పాన్ని అమూల్యంగా నడిపించుకున్నారో వాళ్ళు అమూల్య రత్నంగా తయారవుతారు. స్లోగను: ఎవరు సదా యోగయుక్తంగా ఉంటారో వాళ్ళు సహయోగం ఒక అనుభవాన్ని చేస్తూ విజయులైతారు. అవ్యక్త ఇషారా: ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకోండి, అంతర్ముఖి కాండి. ఆత్మ అనే శబ్దము స్మృతిలో వస్తేనే ఆత్మీయత తోడు శుభ భావన అనేది కూడా వచ్చేస్తుంది కదా. పవిత్ర దృష్టి అవుతుంది. భలే ఎవరైనా నిందిస్తుండొచ్చు, అయితే కూడా స్మృతి ఉండాలి. ఈ ఆత్మ ఇప్పుడు తమో ప్రధానమైన పాత్రాన్ని అభినయిస్తూ ఉంది. దాంతో ద్వేషం అవసరం లేదు. ఆ ఆత్మ ప్రతి కూడా శుభ భావన ఉంటుంది. ఓం శాంతి.